హాయ్ ఫ్రెండ్స్. డ్యామ్ శ్రీశైలం డ్యామ్ అసలు పేరు నీలం సంజయ్ రెడ్డి డ్యామ్. అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 1963 జూలై 24 తేదీన ప్రారంభించారు. ఇంజనీరింగ్ కేఎల్ రావు గారు దీన్ని డిజైన్ చేశారు. మొత్తం డ్యామ్ కి 12 భారీ గేట్లు ఉంటాయి. తెలంగాణ నుంచి నీళ్లు వస్తాయి కాబట్టి ఇటు ఆంధ్రప్రదేశ్ లోకి నీళ్లు వదులుతారు. ఇటు ఆంధ్రప్రదేశ్ లో నీళ్లు ఎక్కువ ఉంటే తెలంగాణలోకి లాక్కునేలాగా డిజైన్ చేశారు ఈ డ్యామ్. ఈ నది రెండు కొండల మధ్యలో వెలిసిన కృష్ణా నది. అదిగో మీరు చూస్తున్నారు, అక్కడ కనబడుతుంది శ్రీశైలం మల్లికార్జున దేవాలయం. ఈ డ్యామ్ నుంచి శ్రీశైలం సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీశైలం దేవస్థానం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో పాతాళ గంగా స్నానఘట్టం వస్తుంది. అక్కడ బోట్లు ఉంటాయి. బోట్లలో ప్రయాణించి ఇక్కడ రావచ్చు. ఈ డ్యామ్ కింద కరెంటు తయారు చేసే మరో అద్భుత ప్రపంచం ఉంది. అప్పటిలో కరెంటు కోతని నిర్మూలించడానికే ఈ డ్యామ్ ని తయారు చేశారు. దానికి ప్రతికూలంగాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 2 తెలుగు రాష్ట్రాలకి కరెంట్ అందుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా అడ్రస్ MTR ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ని ఇప్పుడు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.